హాయ్ ఫ్రెండ్స్, భారతదేశంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. వాటి నిండా మరెన్నో అంతు చిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి. అలాంటి ముఖ్యమైన ఆలయాలలో ప్రతిష్టాత్మకంగా ప్రపంచ దేశాల ముందు హిందూ సనాతన ధర్మాన్ని చాటి చెప్పి ఈనాటికి కూడా ఏమాత్రం తన వైభవాన్ని తగ్గకుండా ఆ దేశ టూరిస్ట్ ప్లేస్లలో తనదైన శైలిని ప్రదర్శిస్తూ ఉంది. 1000 సంవత్సరాలకు పైగా చరిత్రను కలిగి భారతదేశపు వారసత్వ సంపదల్లో ఒకటిగా స్థానాన్ని కల్పించుకొని ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా పేరుగాంచి ఎంతోమంది రాజుల దగ్గర నుండి ధన కారాగారాలు ఏమాత్రం లెక్క చేయకుండా దాదాపు 30 సంవత్సరాలకి పూర్తయిన దేవాలయం. తనలోని ఎన్నో వింతలు విశేషాలు దాగి ఉన్న దేవాలయం గురించి ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. హలో గైస్, ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. ప్రపంచంలోనే అతిపెద్ద వైష్ణవ దేవాలయం అదే అంకోర్ వాట్స్. అసలు ఎక్కడ కాంబోడియా, ఎక్కడ భారతదేశం? ఈ రెండింటికి ఏ విధమైన మతపరమైన సంబంధం కూడా లేదు. మరి ఎలా అంతటి మహా వైష్ణవ ఆలయాన్ని కట్టించారు? పురాణాల ప్రకారం చూస్తే ఈ క్షేత్రం ఇంద్రుడి ఆదేశం ప్రకారం భగవత్ శిల్పి విశ్వకర్మతో నిర్మించబడిందని, దాన్ని తన కుమారుడి జయంతుడి భూలోక విహారానికి వచ్చినప్పుడు విడిది చేయడానికి అనువుగా ఉండే స్థలంగా చెప్తున్నారు. బట్ కాంబోడియా రాష్ట్రం ఇతర దేశాల పురావస్తు శాస్త్రవేత్తల ఇంట్రెస్ట్తో పరిశోధన చేయగా అప్పుడే అసలు నిజాలు బయటపడ్డాయి. కాంబోడియాలో హిందూ సనాతన ధర్మం మొట్టమొదటిసారిగా చైనా రాజ్యం తునాల్ వల్ల విస్తరించబడింది. అప్పట్లో దౌత్యపరమైన సంబంధాలను చాకచక్యంగా నిర్వహించగలిగే రెండు మహాదేశాలు ఉండేవి. అవి ఒకటి అఖండ భారతదేశం, 2 చైనా. అలా చైనా పర్యవేక్షణలో ఉన్న కాంబోడియా దేశంలో భారతదేశానికి దౌత్యపరమైన సంబంధాలు నెలకొల్పబడి స్నేహపూర్వక వాతావరణంలో హిందూ సనాతన ధర్మం ఆ దేశంలో విస్తరించబడింది. అప్పట్లో ఆ దేశంలో ఏ విధమైన రాజకీయ బలవంతపు మతపరమైన ప్రచారం చేయకుండా ప్రజలే స్వచ్ఛందంగా హిందూ సనాతన ధర్మాన్ని మనస వాచ కర్మనతో ఈ ధర్మాన్ని స్వీకరించారు. అప్పటి నుండి వైష్ణవ శక్తి కాంబోడియాలో నాటుకుపోయింది. ఖైమర్ రాజ్యానికి చెందిన 2వ సూర్యవర్ధన్ అనే కంపూచియ రాజు వైష్ణవ ఆరాధన చేసే కట్టుబాట్లకు చెందినవాడు. తమ తల్లిదండ్రుల కోరిక వలన సకల లోకాలను పాలించే మహావిష్ణువుకు తన వంతు కానుకగా ఒక మహాపుణ్యక్షేత్రాన్ని బహుమతిగా అందించాలని కోరుకున్నాడు. అలా మొట్టమొదటిగా సుమారు 480 హెక్టార్ల విస్తరణలో ఉన్న భూభాగాన్ని తీసుకున్నారు. ఆ రాజ్యానికి చెందిన కోశాధికారులు అంటే 2.5 కిలోమీటర్లు భూభాగంలో మానవ నిర్మిత దీవి రూపంలో నిర్మించారు సూర్యవర్మ. దీనికోసం దేశ విదేశాల నుండి సుమారుగా 2 కోట్ల మంది కార్మికులను, 2 లక్షల మంది ఆలయ నిర్మాణ నిపుణులను పురమాయించి ఒక మహాదేవాలయానికి శంకుస్థాపన జరిగింది. కానీ ఇది కేవలం ఉజ్జాయింపేనని, ఇక్కడ పనిచేసే వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చునని, ఇంకా ఆలయ పనులు వేగవంతంగా జరుగుతుండగానే సడన్గా సూర్యవర్మ మరణించారు. ఆ తర్వాత రకరకాల కారణాల వల్ల నిర్మాణ దశలోనే పూర్తిగా ఆగిపోయింది ఈ దేవాలయం. కొందరి పురావస్తు శాస్త్ర నిపుణుల అంచనా ప్రకారం ఈ ఆలయ నిర్మాణం ఆగిపోవడానికి ముఖ్య కారణం కాంపూచియా, చాంపా లాంటి శత్రు దేశాల దండయాత్రలు, ఇంకా దోపిడీల వల్ల నిధులు సరిపోకపోవడం, ఇంకా ఎంతోమంది కార్మికులు అనారోగ్యం పాలవడం వల్ల ఈ నిర్మాణం ఆగిపోయిందని వారి అభిప్రాయపడ్డారు. సూర్యవర్మన్ మరణించిన తర్వాత కేమ్ రాజ్యానికి సరైన రాజు లేకపోవడం అండ్ కళల పట్ల దైవం పట్ల వారికి అస్సలు ఆసక్తి లేకపోవడంతో ఆగిపోయింది ఈ ఆలయం నిర్మాణం. ఆ తర్వాత కేన్ వంశం మొత్తంలోనే బలమైన మరియు కాంబోడియా చాణక్యుడు అనే పేరు తెచ్చుకున్న రాజు, ఆయనే మహాపరమసేగతుడు. ఈయన్నే 7వ జయవర్మ అని కూడా అంటారు. తన చిన్నతనం నుండి తమ తల్లిదండ్రులు అంకోర్ వాట్ చరిత్ర గురించి చెప్పగా విని తన రాజవంశీకులకు చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో జయవర్మ రాజు ఈ ఆలయ పనులు మొదలుపెట్టారు. చివరికి ఈ ఆలయాన్ని నిర్మించడానికి 30 సంవత్సరాలు పట్టింది అని కొందరి వాదన. మరికొందరు మాత్రం కేవలం 12 సంవత్సరాలు మాత్రమే పట్టిందని మరికొందరి వాదన. అండ్ ఈ టెంపుల్ ప్రత్యేకత ఏమిటంటే దేవాలయం చుట్టూ ప్రాంతంలో స్క్వేర్ షేపులో 62 మీటర్ల పొడవులో ముసళ్ళ వాగును తవ్వి నిర్మించారు. అలాగే ఎక్కడైనా నీరు ఎత్తు నుండి దిగువకు వెళ్తుంది, బట్ ఇక్కడ మాత్రం అది రివర్స్లో వర్క్ చేస్తుంది. మరి ఇంతటి అద్భుతం అప్పటి వారు ఎలా చేయగలిగారో ఇప్పటికీ ఒక అంతుచిక్కని రహస్యమే. ఈ ఆలయంలో మరో అద్భుతమైనది ద బేస్ రిలీఫ్ గ్యాలరీ. ఈ ఆలయ మండపాల గోడల మీద రామాయణ మరియు మహాభారత ఇతిహాసాలు, విష్ణుమూర్తి అవతారాలు వంటి పూర్తి కథలను వీటిపై కళ్ళకు కట్టినట్టు చెక్కారు.
అలాగే ఈ ఆలయాన్ని నిర్మించడానికి స్టాండ్ స్టోన్తో నిర్మించారు. ఆలయ నిర్మాణానికి వాడిన రాయి ద గ్రేట్ పిరమిడ్ కంటే ఎక్కువట. ఈ నిర్మాణానికి కావలసిన రాయిని ఖచ్చితమైన ఒక షేప్లో కట్ చేసి జాయింట్కి మధ్య చిన్న గ్యాప్ కూడా లేకుండా ఎంతో ప్రతిభావంతంగా నిర్మించారు. కొన్ని రాళ్ళు మాత్రం అయితే 1.5 టన్ను బరువు కూడా ఉన్నాయట. ఈ నిర్మాణానికి వాడిన రాళ్ళు కులేన్ పర్వతాల నుండి తీసుకువచ్చారట. అది ఈ దేవాలయానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి ఆ కాలంలో ఎటువంటి ఆధునిక ఎక్విప్మెంట్ లేకుండా అంత దూరం నుండి ఎలా తీసుకువచ్చారనేది ఇప్పటికీ మరో ఆశ్చర్యకరమైన విషయం. క్రీస్తు శకం 12-15 వరకు ఒక హిందూ దేవాలయంగా ఉన్న ఈ ఆలయం ఆ తర్వాత బౌద్ధ మతంగా మారింది. అయినా ఆనాటి శిల్ప సౌందర్యం అలాగే చెక్కు చెదరకుండా ఉంది. ఇప్పుడు కాంబోడియాలో ఇది ఫేమస్ టూరిజం ప్రాంతంగా ఉండడమే కాకుండా ఆ దేశ జెండాలో అంకుర్ వాట్స్ దేవాలయ నమూనా ఉందంటే ఈ దేవాలయ గొప్పతనం ఎంతుందో ఊహించవచ్చు. కానీ ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడి మహావిష్ణువుకు తగిన పూజలు నోచుకోవడం లేదు. ఇది మాత్రం వాస్తవం. ఏది ఏమైనా మన భారతదేశ హిందూ మత చరిత్ర చాలా పురాతనమైనదని అందరికీ అర్థమయ్యే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.